గతంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకొక వీడియో కూడా బీఆర్ఎస్ తిట్టే వీడియో కూడా ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. పోలీస్ స్టేషన్లకి పింక్ కలర్లు వేస్తారు, మరి ఆఫీసులకు పింక్ కలర్లు వేస్తారు. అక్కడికి శ్మశాన వాటిగా గుడిచి పెడతలేరు కదా, అని సిగ్గుండాలి వీళ్ళకైతే. దానికి కూడా పింక్ కలర్ వేస్తారట. ఇగో ఇది కథ. బీఆర్ఎస్ పార్టీ అట అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ ఆఫీసులకి అన్నిటి కూడా పింక్ కలర్ వేసిరు. శ్మశాన వాటికి కూడా పింక్ కలర్ సిగ్గు శరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూసుకోండి. అయితే నేను నిన్న స్టోరీలో ఒకటి చెప్పిన, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పాడి ఫ్యామిలీ కాదు. హుజురాబాద్లో పాడి ఫ్యామిలీకి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంటుంది. అక్కడ పాడి ఫ్యామిలీ అంటే గత వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిలో భాగంగా, వాళ్ళు సంపాదించిన దానిలో భాగంగా వాళ్ళ భూములు అమ్మి కూడా ప్రజలకు, పేద ప్రజలకు భూమి పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. భూములు అమ్మి కొంత పేద ప్రజలకు సేవ చేసే సందర్భాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుతం వాళ్ళ వారసత్వంలో భాగంగా పాడి ఉదయనందన్ రెడ్డి అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో తను ప్రపంచంలోనే అంటే విదేశాల్లో అమెరికాలో యుప్టీవీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఒక పెద్ద సంస్థగా ఆయన చాలా పెద్ద ఎత్తున తన వ్యాపారంలో చాలా సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ జర్నీ చేస్తూనే కూడా హుజురాబాద్లో తన పైన ఉన్న తన పుట్టిన గడ్డ రుణం తీసుకునే విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ గుళ్ళు, గోపురాలు, విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే తన తాత ముత్తాతలు నేర్పినటువంటి సంస్కారం కావచ్చు, తాత ముత్తాతలు ప్రజల కోసం మనం ఖచ్చితంగా ప్రజల వెంట ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, పేద ప్రజలు కష్టాల్లో ఉంటే మనం వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పాడి ఉదయనందన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తాను. తను సంపాదించినటువంటి సంపాదనలో కొంతమేర తన ఊరికి, తన పుట్టినటువంటి గడ్డకి సేవ చేయాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే పాడి ఉదయనందన్ రెడ్డి ఈ పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి డూప్లికేట్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయనే డూప్లికేట్ పాడి కౌశిక్ రెడ్డి, పాడి సుధాకర్ రెడ్డి వారసత్వాన్ని పురికిపుచ్చని చెప్పేసి కేసీఆర్ చెప్తాడు. కానీ ఇదే దాన్ని కౌశిక్ రెడ్డి ఖండిస్తాడు. దానికంటే ముందు ఒకసారి కేసీఆర్ మాట చూద్దాం, తర్వాత కౌశిక్ రెడ్డి మాట చూద్దాం, తర్వాత ఎవరైతే అసలు సీసలైనటువంటి పాడి ఫ్యామిలీ ఉదయనందన్ రెడ్డి ఎవరైతే ఆయన వ్యాఖ్యలు చూసే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు వారి పెద్ద కొడుకు కృష్ణారెడ్డి గారు మేమంతా పాత పరిచయాలు, సంబంధాలు, కుటుంబ గతంలో వాళ్ళ పాత పరిచయాలు, కేసీఆర్ పాత పరిచయాలు చెప్పేసి చాలా క్లియర్గా కేసీఆర్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చెప్తున్నటువంటి విషయాలు. సుధాకర్ రెడ్డి గారు వారి పెద్ద కొడుకు కృష్ణారెడ్డి గారు మేమంతా పాత పరిచయాలు, సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు. కృష్ణారెడ్డి గారు వస్తే మేము కిష్టన్న అనిపించేది రోజు. అక్కడ ప్రాంతంలో ఆయన సత్యప్రజలు కూడా పనిచేసిండు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి ఆ వారసత్వం నుంచి వచ్చినవాడు కాబట్టి తప్పకుండా భవిష్యత్తు బాగుంటది. ఇంకా కొందరు అంటారు మా తాత పేరు చెప్పుకొని పోతున్నా, వీళ్ళ తాత పేరు చెప్పుకొని పోతున్నా అని. ఆయన చెప్పిన ఆయన సుధాకర్ రెడ్డి పేరు, ఆయన కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి, ఏంటిదని ఆయన పేరు చెప్పుకొని తిరగడానికి. సో కేసీఆర్ పాడి సుధాకర్ రెడ్డి పేరు తీసుకొని వాళ్ళ వారసులుగా వీళ్ళు వచ్చి పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు, సో ఆయన బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ స్వయాన చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క లుచ్చాయమంటుండు చూడండి ఒకసారి. ఎవరు తాత పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నది ఎవరు? అక్కడ ఉదయనందన్ రెడ్డి అక్కడ చాలా క్లియర్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే అదే పాడి ఫ్యామిలీ మాది అని చెప్పేసి చెప్పుకొని ఈ దొంగ అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయననే విమర్శిస్తూ ఉన్నాడు కదా. అయితే పాడి ఉదయనందన్ రెడ్డి కూడా దీని మీద స్పందించిండు. ఒకసారి ఆ కామెంట్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి క్లియర్గా. పాడి సుధాకర్ రెడ్డి మన్వడు అని కౌశిక్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఇది ఎక్కడ పోయినది కమిషనర్ గానే, ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. యాక్చువల్లీ పాడి సుధాకర్ రెడ్డి గారే ఒకడే కొడుకు, వాళ్ళ తండ్రి కూడా ఒకడే కొడుకు తిరుపతి రెడ్డి. అంటే పాడి సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ తాత కూడా అన్నదమ్ములు కాదు, వాళ్ళ తాతలు అన్నదమ్ములు. అంత దూరమైన బంధుత్వం. ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ రెడ్డి మనవాడు అని చెప్పుకుంటున్నాం. ఇది కాన్స్టెన్సీ మీరు స్పెషల్ గా ఇది మా పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి చెప్తున్నాము. ఆ వ్యక్తి మా సుధాకర్ రెడ్డి మనవాడు కాదు. సో ఇది పాడి ఉదయనందన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి విషయం. అయితే ఈ యొక్క ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హుజురాబాద్లో ఆ పాడి ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి
ఒక ప్రచారం చేసుకొని ఆయనకుండేటువంటి పాడి సుధాకర్ రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో దాని క్రెడిబిలిటీని వాడుకొని ఈరోజు రాజకీయంగా ఎదగడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆయన డూప్లికేట్ పాడి కౌశిక్ రెడ్డి పాడి ఫ్యామిలీ అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళ వారసుడు పాడి ఉదయనందన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు. సో ఇక చెప్పండి మిత్రులారా, ఏ విధంగా పాడి కౌశిక్ రెడ్డి ఎట్లాంటి మోసాలు చేస్తున్నాడు, హుజరాబాద్ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాడు, కేసీఆర్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి నకిలీ మకిలీ నాయకులను దయచేసి హుజరాబాద్ ప్రజలు ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పటికైనా కానీ పాడి సుధాకర్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆయన గౌరవంతో మీరు అందరూ కూడా ఓట్లేసి వాస్తవంగా, కానీ చాలా స్పష్టంగా వాళ్ళ వారసుడే చెప్తా ఉన్నారు ఆయన పాడి ఫ్యామిలీ కాదు, ఆయన ఎప్పుడో దూరపు చుట్టము, ఆయన అసలు గత 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడ మా ఫ్యామిలీ ఇక్కడ ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలతో మేము కలిసిమెలిసి ఉంటున్నాం, మాకు ఎక్కడ కూడా మేము రెడ్డిలమని కానీ అగ్రకుల అహంకారం అని కానీ ఎలాంటివి లేకుండా ప్రజలతోటి బడుగు బలహీన వర్గాలతోటి కలిసి అనేక రకాలుగా మేము కలిసి ఉంటాం, కలిసి తింటాం, కలిసి పడుకుంటాం అనేటువంటి కోణంలో వాళ్ళు అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ క్రెడిబిలిటీని వాడుకొని ఇగో రాజకీయాలు చేసి ఎమ్మెల్యే అయినటువంటి దొంగ పాడి కౌశిక్ రెడ్డి. ఇలాంటి వాళ్ళను దయచేసి హుజరాబాద్ ప్రజలు ఇప్పటికైనా కానీ గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.